अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము యాయా వరహ అనే రూపసిద్ధి చెప్పుకుంటున్నాము. ఆ రూపసిద్ధిలో నిన్న చెప్పుకున్నాము, కొంచెం నోట్స్ రాసి ఉంది, అది రాసుకున్నాం ఇప్పుడు. కానీ అంతకంటే ముందు నిన్న చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే మనం ఆ నోట్స్ రాయించుకుందాం. ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము యాయా వరహలో మనము దీర్ఘోకిత అనే సూత్రం చేత అభ్యాసానికి దీర్ఘం చేసుకున్నాం. దీర్ఘోకిత అనే సూచన అభ్యాసస్య అకారస్య దీర్ఘో భవతి. అభ్యాసంలో ఉండే అకారానికి ఏ హ్రస్వాకారానికి దీర్ఘం అవుతుంది. అందుకే దీర్ఘం చేస్తే మనకి ఏమైపోయింది? యా యా య యా యా య అయిపోయింది అన్నమాట. దీనికి సనాధ్యంత ధాతవ సూత్రం ప్రకారం ధాతు సంజ్ఞ ముందు పెట్టుకున్నాం కాబట్టి ఇది మొత్తం ఒక ధాతువుగా ఏర్పడింది. కాబట్టి ధాతుకు అధికారులకు ప్రతి తెచ్చుకోవాలి. కాబట్టి రాసుకోండి. ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో యా యా య ఈ దీనికి ఎదురుగా రాయండి, బాణం గుర్తు ఇచ్చేసి యా యా య ఎదురుగా ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే యశ్చ యంగః. ఈ అధికారం ఏమనంట? యశ్చ యంగః. యశ్చ యంగః. యశ్చ యంగః. యశ్చ యంగః. సూత్రం చూసి రాసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, తప్పులు లేకుండా. యశ్చ యంగః ఇదేమంటుంది? రాసుకోండి. అనేన సూత్రేణ యంగంతాద్ ధాతోః అనేన సూత్రేణ యంగంతాద్ ధాతోః తత్శీలాదిషు తత్శీలాది అంటే శీలం స్వభావం. తత్శీలాదిషు వర్తమాన కాలే
वर्तमान काले वरच् प्रत्ययो भवति। वर्तमाने काले वरच् प्रत्ययो भवति। वर्तमाने काले वरच् प्रत्ययो भवति। वरच् प्रत्ययो भवति। वरच् प्रत्ययो भवति। तो వరచ్ ప్రత్యయం వస్తుంది తీసుకోండి రాయండి ఇప్పుడు ఆ వరచ్ ప్రత్యయ ప్రత్యయ పరశ్చ ప్రకారం పక్కనే వస్తున్నాడు రాయండి యంగంతా ధాతు తత్శీలాదిషు అర్థేషు తత్శీలాదిషు వర్తమాన కాలే వరచ్ ప్రత్యయం భవతి వర్తమాన కాలంలో ఉండే ధాతు చేత వరచ్ ప్రత్యయం వచ్చింది అది ఎక్కడ వస్తుంది ప్రత్యయ పరశ్చ ప్రకారం పక్కనే వస్తుంది యా యా య వరచ్ రాయండి యా యా య యా యా య వరచ్ స్క్రీన్ మీద చూడ కనిపిస్తుంది ఇప్పుడు దాని దీనికి వరచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః వరచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః तो అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది చకారం వెళ్ళిపోతుంది హలంత్యం తస్య లోపః అదస్య లోపః ప్రకారంగా రాయండి వరచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః అప్పుడు ఏమవుతుంది వర మిగులుతుంది రాయండి యా యా య వర యా యా య వర యా యా య వర ఇప్పుడు దీనికి ఎదుగు మళ్ళా ఆర్ధధాతుకం శేషః ఆర్ధధాతుకం శేషః అనేన సూత్రేణ వర ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి వర ఇత్యస్య కిం భవతి ఆర్ధధాతుక సంజ్ఞా భవతి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం వరాకి ఓకే ఆర్ధధాతుక సంజ్ఞా భవతి సో ఆర్ధధాతుకం పేరు పెట్టుకోవడం వెళ్ళాము ఏం లాభం వచ్చింది రాసుకుని ఆర్ధధాతుకే ఇదం అధికార సూత్రం ధాతు అధిక పేరు పెట్టుకున్న ధాతుక అధికారానికి వెళ్ళి ప్రతి తీసుకుంటాం అలాగా ఆర్ధధాతుకు పేరు పెట్టుకున్న ఆర్ధధాతుక అధికారానికి వెళ్ళి సూత్రం తెచ్చుకుంటాం అంట అందుకే రాయండి ఆర్ధధాతుకే ఇదం అధికార సూత్రం ఆర్ధధాతుకే ఇదం అధికార సూత్రం ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే ఏముంది సూత్రము రాయండి అతో లోపః ఏంటండి అధికారం ఏముందంట అతో లోపః అతో లోపః అతో లోపః అతో లోపః ఇదేమంటుంది ఈ అధికారాన్ని అతో లోప అనేది రాసుకుంటే అతో లోప అనేన సూత్రేణ అతో లోపఃకి మీనింగ్ అని అనేన సూత్రేణ అకారాంతస్య అంగస్య ఆర్ధధాతుకే పరతః లోపో భవతి అకారాంతస్య అంగస్య ఆర్ధధాతుకే పరతః కిం భవతి లోపః భవతి ఇక్కడ ఆర్ధధాతుకు ఉంది కదా ఏది వరాకి ఆర్ధధాతుకు అని పేరు పెట్టుకున్నాం ఆ ఆర్ధధాతుకు ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందున్నటువంటి అకారాంత అంగానికి ఇక్కడ వరచిన ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే ఆటోమేటిక్ యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఆటోమేటిక్ అంగసంధి అయిపోతుందండి అది మనకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్ రాసుకోవడం లేదు ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఆటోమేటిక్ అంగసంధి అయిపోయింది అంగసంధి ఉంది కాబట్టి అకారాంతస్య అంగస్య ఆర్ధధాతుకే పరతః ఆర్ధధాతుకం పక్కన ఉంటే లోపః భవతి అంటే అకారాంత అంగానికి యా యా య ఈ అకారంలో ఉండే అకారం లోపం అవుతుందంట చేయండి ఆర్ధధాతుకే పరతః అకారాంత సంగస్య లోపః భవతి లోపం చేస్తే ఏమవుతుంది మనకు యా పుల్లింగ్ అవుతుంది యా యా ఇయ్ యా యా ఇయ్ వర యా యా ఇయ్ వర యా యా ఇయ్ యాకార హలంతి వెళ్తుంది యంగ్లో ఉండే యాకి
యకారం ఉంటే అకారం వెళ్ళిపోతుంది, యా పొల్లి మూలుతుంది. యా యా ఇయ వర. ఓకే, ఇప్పుడు దాన్ని మళ్ళీ దీనికి ఎందుకు దాన్ని లోపో వ్యోధ వలి. లోపో వ్యోధ వలి. లోపో వ్యోధ వలి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ రాసుకోండి. అనేన సూత్రేణ యకార అనేన సూత్రేణ వలి పరతః లోపో వ్యోధ వలి అండి. లోపో వ్యోధ వలికి అర్థం రాసుకుంటాం. 6:1:64 ఏమంటుందంటే అనేన సూత్రేణ వలి పరతః వలి పరతః వలి పరతః యకారస్య లోపః భవతి. వలి పరత అంటే వకారం పక్కన ఉంటే ముందున్న యాకి లోపం అవుతున్నా. వలి పరతః యకారస్య లోపః భవతి. వలి పరతః వలి అంటే వలి ప్రత్యాహారం ఉండే వర్ణం అండి. వలి ప్రత్యాహారంలో వకారం వస్తున్నమాట. అందుకే ఆ వకారం పక్కన ఉంటే ముందున్న యకారానికి లోపం అవుతుంది. వలి పరతః యకారస్య లోపః భవతి. వలి పరతః యకారస్య లోపః భవతి. వలి పరతః యకారస్య కిం భవతి? లోపః భవతి. లోపః భవతి. పరంతు లోపః భవతి. పరంతు లోపః భవతి అని కాకుండా భవతి ప్రాప్త. లోపః ప్రాప్త రాయండి, ఎందుకంటే అది చూపించాలి. లోపః ప్రాప్తః భవతి స్థానం పక్కన ప్రాప్త పెట్టండి. అంటే ప్రాప్తమైంది అంటే చేయబోతుంటే వెంటనే రాసుకోండి. యకారస్య లోపః ప్రాప్తః వలి పరతః యకారస్య లోపః ప్రాప్తః. పరంతు అత్ర స్థానివత్ ఆదేశः భవతి. స్థానివత్ ఆదేశः భవతి. స్థానివత్ ఆదేశः భవతి. స్థానివత్ ఆదేశः భవతి. ఆదేశ ఇది అండి. స్థానివత్ ఆదేశः భవతి. స్థానివత్ ఆదేశः భవతి ప్రకారం ఏమైపోయింది అంటే మనం యకారంలో ఉండే అకారానికి లోపం చేశాం కదా. యకారంలో ఉండే అకారానికి లోపం చేశాం. అలాంటి అకారం పక్కన ఉంటే ఏమవుతుందంట, అది యకారం నుండి అకారం లోపం చేశాం కదా, అది స్థానివత్ అవుతుంది. ఏమవుతుంది? స్థానివత్ అవుతుంది. యకారంలో ఉండే అకారము స్థానివత్ కావడం ఏమవుతుంది, అక్కడ వల్ పక్కన లేదు. ఎందుకంటే యకారానికి లోపం చేసుకుంటాం. ఎప్పుడు వల్ వర్ణం పక్కన ఉంటే, అంటే వల్ ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణం పక్కన ఉంటే ఆ ముందున్న యాకి హలంత యకారానికి లోపం చేసుకోబోతున్నాం. కానీ ఇది లోపం చేసుకోబోతుంటే అతో లోపః అనే సూత్రం చేత చేసినటువంటి అకారం స్థానివత్ అవుతుంది. స్థానివత్ చేయడం వలన అక్కడ వల్ లేదు, అచ్చు ఉందన్నమాట. ఏముంది? అచ్చు కనిపిస్తుంది. అంటే యకారంలో ఉన్నటువంటి అకారం తీసేసిన కదా, అది కనిపిస్తుంది. అంటే యాకి వెంటనే తురంత ఆ కనిపిస్తుంది. వల్ ప్రత్యాహం కనిపించడం లేదు. వల్ ప్రత్యాహం కనిపించడం లేదు.
యకారంలో ఉండే అకార స్థానం వచ్చేయడం వలన ఏమవుతుంది, అక్కడ వల్ ప్రత్యాహారం లేదు, పక్కన వల్ ప్రత్యాహారం పక్కన లేదు. అందుకే స్థానివత్ కావడం వలన యకారానికి లోపం ప్రాప్తం కాలేదు. అందుకే రాసుకోండి. ఆదేశ స్థానివత్ భవతి ఇది నియమాత్ అత్ర ఇది నియమాత్ అత్ర యకారలోపః నా ప్రాప్తః. యకారలోపః నా ప్రాప్తః ఇది నియమాత్ యకారలోపః నా ప్రాప్తః. పునః అనల్ విధౌ తెలుసు కదా, అనల్ విధౌ ఇది సూత్రేణ, అనల్ విధౌ ఇది సూత్రేణ అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. అనల్ విధౌ ఇది సూత్రేణ అలి విధౌ సప్తమి విభక్తి అనమాట. అలి విధౌ స్థానివత్ నా భవతి. అలి విధౌ ఆదేశ 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 స్థానివత్ నా భవతి. ఇది వచ్చి నిషేధించింది. అది పైన సూత్రం ప్రకారం ఆదేశం స్థానివత్ అవుతుంది చెప్పింది. కానీ ఇది వచ్చేమంటుంది, ఆదేశం స్థానివత్ కాదు. ఎందుకు? ఇది అలి విధి. ఎందుకంటే వరచ్ ప్రత్యయాన్ని ఆధారం చేసుకొని పక్కన ఉంటే యకారంలో ఉండే అకారం లోపం చేశావు. ఇప్పుడు మళ్ళా ఆ వరచ్ ప్రత్యయం పక్కన ఉంటేనే మళ్ళీ యకారం లోపం చేయబోతున్నావు. కాబట్టి అటువంటి సందర్భంలో ఇక్కడ అలి విధి కాబట్టి ఆదేశం అనేది స్థానివత్ కాదు అని చెప్పినాడు. అలి విధి ఎందుకంటే దాన్ని నిమిత్తం చేసుకుని యకారం లోపం చేసుకోబోతున్నాం ముందుకి. కాబట్టి అటువంటి సందర్భంలో ఆదేశము స్థానివత్ కాదు అని చెప్పి నిషేధించింది. కాబట్టి ఏమైంది, మళ్ళీ అతః రాసుకోండి. అలి విధౌ స్థానివత్ ఆదేశ స్థానివత్ నా భవతి. అతః పునః యకార లోపః ప్రాప్త. పునః యకార లోప ప్రాప్త. ఇప్పుడు ఎందుకు స్థానివత్ లేదు కదా, స్థానివత్ ఉంటేనే ఆ కనిపించింది, స్థానివత్ లేకపోయేసరికి ఆ కనిపించడం లేదన్నమాట. యకారం ఒకటే కనిపిస్తుంది కాబట్టి పక్కన వల్లు కూడా ఉంది కాబట్టి మన లోపం ప్రాప్తమైంది. అందుకే అతః యకారస్య పునః లోపః ప్రాప్తః. పునః లోపః ప్రాప్తః. పరంతు అచః పరస్మిన్ పూర్వ విధౌ. మళ్ళీ ఇది వచ్చిందండి. అచః పరస్మిన్ పూర్వ విధౌ. అచః పరస్మిన్ పూర్వ విధౌ ఇది సూత్రేణ. అచః పరస్మిన్ పూర్వ విధౌ ఇది సూత్రేణ పరనిమిత్తకో యో అజాదేశః. పరనిమిత్తకో యో అజాదేశః. పరనిమిత్తకో యో అజాదేశః. పరనిమిత్తకో యో అజాదేశః పూర్వ విధౌ కర్తవ్యే స్థానివత్ భవతి అని చెప్పి మళ్ళీ పూర్వ విధౌ కర్తవ్యే ఆదేశ స్థానివత్ భవతి అని చెప్పింది. పరనిమిత్తకో అజాదేశః. పరనిమిత్తకో అజాదేశః పూర్వ విధౌ కర్తవ్యే. పూర్వ విధౌ కర్తవ్యే ఆదేశ స్థానివత్ భవతి. పూర్వ విధౌ కర్తవ్య ఆదేశ స్థానివత్ భవతి. పూర్వ విధౌ కర్తవ్య ఆదేశ కిం భవతి, స్థానివత్ భవతి. పూర్వ విధౌ కర్తవ్య ఆదేశ స్థానివత్ భవతి. ఇది మళ్ళీ అనల్ విధౌ నిషేధించి మళ్ళీ స్థానివత్ చేసినది. స్థానివత్ చేసాక ఏమైపోయింది, మళ్ళీ పునః యకార లోపః నా ప్రాప్తః. పునః యకార లోపః నా ప్రాప్తః. పునః యకార లోపః నా ప్రాప్తః. పునః యకార లోపః నా ప్రాప్తః.
దీనికి స్థానివత్ అయ్యేసరికి మళ్ళీ వల్ ప్రత్యారం పక్కన లేదు. వల్ ప్రత్యారం పక్కన ఉంటే ముందు ఎకారం లోపం చేస్తుంది. స్థానివత్ కావడం వల్ల ఏమైపోయింది, మళ్ళీ ఆ కనిపిస్తుంది అన్నమాట. యకారంలో ఉండే ఆ కనిపిస్తుంది మధ్యలో, వాకి మధ్యలో. అందుకే యకార లోప నా ప్రాప్త. పునః నపదాంత రాయండి లాస్ట్. నపదాంత ద్విర్వచన, పదాంత ద్విర్వచన వరే, వరే డాష్ డాష్ పెట్టేసింది. పదాంత ద్విర్వచన వరే విధి, వరే డాష్ డాష్ పెట్టేసి అనేన సూత్రేణ వరే విధౌ, వరస్పత్యం కదా, వరస్పత్యం వరే అంట సప్తమి భక్తి ఏకవచనంలో. వరే విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. వరే విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. వరే విధౌ, వరే విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. వరే విధౌ అంటే వరస్ విధి కదా, అంటే వర నిమిత్తం చేసుకుని నువ్వు విధి చేయబోతున్నావు. ఏ విధి చేయబోతున్నావు, యకారానికి లోపం చేసుకోబోతున్నావు. కాబట్టి అలాంటి విధిలో వరస్పతి నిమిత్తం చేసుకునే విధి చేసుకోబోతుంటే ఏ విధి, లోప విధి చేసుకోబోతున్నావు, అంటే యకార లోపం చేసుకోబోతున్నావు. అటువంటి విధిలో ఇది స్థానివత్ కాదు అని చెప్పి నిషేధించి మళ్ళా ఎవరిని, అచహ పరస్మిన్ పూర్వ విధ వచ్చి స్థానివత్ చేస్తుంటే ఇది స్థానివత్ కాదు అని చెప్పి నిషేధించింది. ఎందుకు, ఇది వరస్పత్యా నిమిత్తం చేసుకొని లోపం చేసుకున్నావు. అటువంటి వరస్పత్యా నిమిత్తం చేసుకొని లోపం చేస్తా అంటే అది స్థానివత్ కాదు అని చెప్పినాడు. కేవలం వరస్పత్యం వచ్చినప్పుడే, మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా కాదు, మళ్ళా వరస్పత్యం వచ్చినప్పుడు మాత్రమే ఆ వరస్పత్యం నిమిత్తం చేసుకుని నువ్వు ముందుకు యకారం లోపం చేసుకోబోతున్నావు కదా, అది కాదు అని చెప్పి నిషేధించింది. కాబట్టి ఇక్కడ లోపం కాలేదు. ఓకేనా. అందుకే వరే విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. వరే విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. అతః అతః యకారస్య లోపః, అతః లోపో వ్యోర్వలి ఇది సూత్రేణ, అతః లోపో వ్యోర్వలి ఇది సూత్రేణ, లోపో వ్యోర్వలి ఇది సూత్రేణ, इति सूत्रेण यकारस्य लोपः भवति. यकारस्य किं भवति, लोपः भवति. ఇప్పుడు లోపం చేయండి. లోపం చేస్తే ఏమవుతుంది, యా పొల్లు ఉంది కదా, యా యా ఈ వర, ఈ స్థితిలో యకారం పోతే యా యా అని మిగులుతుంది రాయని కింద. యా యా వర, యా యా వర. ఇప్పుడు లోపమైంది. ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత నా పదాంత దిగు వచ్చిన వరే విధిలో స్థానివత్ కా అని చెప్పేసరికి అప్పుడు లోపం అయిపోయింది అనమాట. అందుకే యా యా వర మొత్తం కలిపితే యా యా వర అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకున్నాం మళ్ళా. కృత్ తద్దిత సమాసాశ్చ, కృత్ తద్దిత సమాసాశ్చ, కృత్ తద్దిత సమాసాశ్చ, కృత్ తద్దిత సమాసాశ్చ అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనే సూత్రే కృదంతస్య అంటే వరస్పత్యాంతస్య, వరస్పత్య అంతిమ అంటే దానికి మొత్తం ప్రాతిపదిక సంజ్ఞ అయిపోతుంట. అందుకే అనే సూత్రేణ కృదంతస్య అంటే వరస్ ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వరస్ ప్రత్యయం అంతిమంలో ఉంటే మొత్తానికి ప్రాతిపదిక పేరు వస్తుందంట. వరస్ ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వరస్ ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వరస్ ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వరస్ ప్రత్యయాంతస్య, వరస్ ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సో మొత్తానికి వర ప్రత్యయం ఏదానికైతే అంతిమంలో మొత్తం ప్రాతిపదిక సంజ్ఞ అయిపోయిందండి. సో ప్రాతిపదిక సంజ్ఞ ఎక్కడ ఎలా వచ్చింది రాసుకుంటా ఇక్కడ మళ్ళా. పునః పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయ భవతి. పూర్వవత్ అత్ర, అత్ర పూర్వవత్, అత్ర పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే, ప్రథమా విభక్తి ఏకవచనే, అత్ర పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే, ప్రథమా విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. సుప్రత్యయః భవతి. ఇప్పుడు యా యా వర సు, యా యా వర సు, యా యా వర సు, యా యా వర సు.
ఇప్పుడు అది కింద దాని వల్ల అత్ర పునః సుప్రత్యయస్య అత్ర పునః సుప్రత్యయస్య సుప్రత్యయ పూర్వవత్ విసర్గः భవతి పూర్వవత్ విసర్గः భవతి పూర్వవత్ విసర్గः భవతి విసర్గ యా వరః इति रूपं सिद्ध्यति या वरः డాష్ ఇచ్చేసి इति रूपं सिद्ध्यति సూకు విసర్గం చేసుకోవడానికి ప్రక్రియ తెలుసు కదా శేషజుసోరుహు కలవసానియోరు విసర్జనీయ ప్రకారంగా మనం విసర్గం చేసుకుంటాం అందుకే యా వరః అయిపోతుంది యా వరః इति रूपं सिद्ध्यति యా వరః इति रूपं सिद्ध्यति ఓకే ఇది ఎలోపు విధిగా మనం చూసామండి అస్తు ఇప్పుడు ఒక సందేహం ఉంది ఇక్కడ ఆతో లోపం ఇచ్చారు అది పక్కన పెట్టిన తర్వాత చెప్తాను ఇది ఇక్కడ డైరెక్ట్ గా మనకు ఉపయోగించబడదు అది దాని దృష్టిలో చూసి లోప వివరికి దృష్టిలో పెట్టుకొని చూసాం ఇప్పుడు మనకు ఆతో లోపం ఇచ్చి అనేది అది ఇక్కడ ఉపయోగించడం తర్వాత చెప్తాను ఓకే ఇప్పుడు దీంట్లో ఒక సందేహం ఉందా స్పష్టమైంది కదా మహారాజ్ జీ ఏక నిమిషం మహారాజ్ ఎక్కడో మిస్ అయిపోయాను నేను యా వరచ్ ప్రత్యయం వరకు అక్కడ సరిపోయింది తర్వాత యా వర ఆర్ధధాతుక శేష సో ఆర్ధధాతుకం శేష తర్వాత అదో లోప వచ్చింది అకారాంతస్య అంగస్య ఆర్ధధాతుకే పరతః లోపః భవతి తో యా వర అంతవరకు నాకు బాగానే ఉంది ఎక్కడ హలంత్య యకారం వచ్చింది అన్నది నాకు అర్థం కాలేదు గురువు గారు అదే అతో లోపం వచ్చి అకారాంతంగా లోపం అంటే అకారం అంతిమంలో ఉంది కదా వరచ్ ప్రత్యయం పక్కన ఉంటే ముందు మొత్తం అంగం అయిపోయింది యా వర అచ్చా యా వర ఇది కదా మనకు ఆ యా ఈ కింద అవుతుంది అకారాంతం అంటే అకారం అంతిమంలో ఉంది అంగానికి అకారం అంతిమంలో ఉంది యాలో అంతిమంలో ఉంది దానికి లోపం చేసింది అతో లోపం వచ్చేసి ఆర్ధాతుకం పక్క ఉంటే అకారాంతం యకారం నుండి అకారం లోపం చేసింది లోపం చేసి యా పొల్లు మిగిలింది ఇప్పుడు అర్థమైంది జస్ట్ మిస్డ్ ఎక్కడో కొంచెం దృష్టి పక్కకి వెళ్ళినట్టు ఆ యకారానికి అది పొల్లు మిగిలేసరికి వెంటనే మళ్ళీ లోపం వెలువలి వచ్చేసి అట్లయితే అకారం లోపం తీసేసి దాన్ని యకారం లోపం చేసేస్తా అని చెప్పి మళ్ళీ లోపం వెలువలి వచ్చి లోపం చేసుకోబోతుంది అప్పుడు లోపం చేసుకోబోతుంటే అప్పుడు వచ్చిందండి నేను దాన్ని పక్కన దాన్ని నిమిత్తం చేసుకుని లోపం చేసుకుంటాను లోపం చేంజ్ స్థానివత అవుతుంది ఆదేశ స్థానివత అవుతుంది చెప్పి మళ్ళీ కూర్చుంటుంది స్థానివత కావడం వల్ల కనిపించింది కాబట్టి మళ్ళీ లోపం వెలువలి పని చేయలేకపోయింది మళ్ళీ అనల్ మీద వచ్చేసి నిషేధించింది ఏదంటే స్థానివత కాదు ఇక్కడ ఎందుకంటే అలి విధి దాన్ని నిమిత్తం చేసుకుని ఒక పని చేసావు మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ లోపం చేసుకోబోతుంది అది కాదు అని చెప్పింది మళ్ళీ అచయ పరస్మిన్ పుదో విధి వచ్చేసి మళ్ళీ దాన్ని నిషేధించింది స్థానివత అవుతుంది చెప్పి మళ్ళీ దాని మీద పోయి వదే విధిలో కాదని చెప్పి మళ్ళీ నపదాంత అన్య సూత్రం వచ్చేసి అది కూడా వదే విధిలో స్థానివత కాదని చెప్పి నిషేధించింది నిషేధించడం వలన మనకు అది అకారం కనిపించలేదు స్థానివత కనిపించడం లేదు అందుకే యకారం పొల్లు ఉంది కాబట్టి లోపం వెలువలి వచ్చేసి ఆ యకారానికి లోపం చేసేసింది ఓకేనా ధన్యవాదాలు ఇప్పుడు కండూతి రాసుకోండి కండూతి అంటే కుజిలి ఏదైనా మనకు దురద పెడుతూ ఉంటుంది శరీరంలో చర్మానికి సంబంధించిన వికృతి వచ్చినప్పుడు దురదలు వస్తూ ఉంటాయి ఆ దురద పెట్టుకోవడం అంటాం కుజిలి అని అంటాము దాన్ని కాజ్ అని అంటాము కాబట్టి దురదలు పెట్టడం కండూతి ఓకేనా రూపసిద్ధి ఏంటి కండూతి ఇది ఎలోప విధి అండి మనకేంటి నా నిషేధించబడి ఏది పదాంత విధిలో పదాంత దిరువచన విధిలో వదే విధిలో నెక్స్ట్ 4வது ఎలోప విధి అంటే ఎలోప విధికి చూస్తున్నాం ఇప్పుడు ఎలోప విధికి ఎలోపం అంటే యకారం లోపం చేసుకునే టైంలో కూడా ఇక్కడ మనకు ఆదేశం స్థానివత పైన కూడా చూసాం ఎలోప విధిలో కూడా వదే విధిలో కూడా చూసుకోవచ్చు వదే ప్రతి నిమిత్తం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎలోప విధికి కూడా పైదే ఉదాహరణ ఇక్కడ తీసుకోవచ్చు అది కింద చెప్తాను అస్తు రాసుకుని ఎలోప విధి ముందు ఉదాహరణ అంటే కండూతి ఇది అండి అంటే దురద పెట్టడం అంట కండూతి అస్తు ఇది ఎలోప విధికి ఉదాహరణ ఓకేనా
ఎలోపు విధిలో ఆదేశం స్థానవిధి కాదు. ఎలా కాదు చూద్దాం. కండూతి ఎలా తయారవుతుంది ముందు అది చూడాలి. కండూతి తయారు చేయాలంటే ముందు కండూయి ధాతు తీసుకోవాలి. ఏం ధాతు ఉంది? కండూయి. ఇక్కడ కనిపిస్తుంది కండూయి ధాతు. కండు చర్చ జజ యకార హలంతం. కండూయి ధాతు బ్రాకెట్ రాసిన గాత్ర విఘర్షణే. గాత్ర విఘర్షణే. గాత్ర విఘర్షణే. గాత్ర విఘర్షణే. ఓకేనా? ఇది మీనింగ్ అండి. అంటే గాత్రం శరీరం యొక్క విఘర్షణ, అంటే శరీరంలో వికృతి రావడం వల్ల మనకి దురదలు పెడుతుంది, నవ పెడుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని గాత్ర శరీరంలో వికారం. ఇది చర్మ రోగాల వల్ల వస్తుంటాయండి. ఓకేనా? అది ఏంటో మన రక్తంలో ఏదో ఒకటి కొంచెం స్క్రీన్ ఏదో ఒకటి మార్పులు జరగడం వల్ల అలా వస్తూ ఉంటాయి. అస్తు. సో గాత్ర విఘర్షణ దాని మీనింగ్ అన్నమాట. అంటే శరీరం యొక్క వికృతి కండు ఎత్తి అప్పుడు అంటే దురదలు వస్తూ ఉంటాయి శరీరంలో. నీకెందుకు రాయండి ఇప్పుడు. భూవాదయో ధాతవః. భూవాదయో ధాతవః. అనేన సూత్రేణ కండూయ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. కండూయ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. కండూయ్ इत्यस्य किं भवति? धातु संज्ञा भवति. कंडूय इत्यस्य धातु संज्ञा भवति. सॉरी कंडूय की धातु ने పెట్టారు. धातु ने పెట్టే ఎలా వచ్చింది వెంటనే రాండి. కండ్వాదిభ్యో యక్. కండ్వాదిభ్యో యక్. కండ్వాదిభ్యో యక్. కండ్వాదిభ్యో యక్. కండ్వాదిభ్యో యక్. కండ్వాదిభ్యో యక్. ఇదేమంటుంది రాసుకుని. అనేన సూత్రేణ సూత్రం చూసా తప్పులు లేకుండా రాసుకోండి. కండ్వాదిభ్యో యక్. ఓకేనా? అనేన సూత్రేణ కండ్వాదిభ్య గణ పఠితేభ్య ధాతుభ్య. కండ్వాది గణ పఠితేభ్య ధాతుభ్య. ఇది కండ్వాది గణంలో ఉందంట. కండ్వాది గణ పఠితేభ్య ధాతుభ్య. కండ్వాది గణ పఠితేభ్య ధాతుభ్య యక్ ప్రత్యయో భవతి. ఏ ప్రత్యయం వస్తుంది? యక్ ప్రత్యయో భవతి. యక్ ప్రత్యయో భవతి. యక్ ప్రత్యయో భవతి. కండ్వాదిభ్యో కండ్వాది పఠిత ధాతుభ్య యక్ ప్రత్యయో భవతి. ఓకేనా? అంటే కండ్వాది అనే ఒక గణంలో ఉండండి. ఆ కండ్వాది గణంలో పడిన ధాతులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితో యక్ ప్రత్యయం వస్తాయి. అందుకే కండ్వాది గణ పఠితేభ్యో ధాతుభ్య యక్ ప్రత్యయో భవతి. యక్ ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ఆ కండూయి ధాతుకి పక్కనే వస్తుంది అన్నమాట. ఎక్కడ వస్తుంది? కండూయి ధాతుకి పక్కనే వస్తుంది. రాయండి. కండూయి యక్. కండూయి యక్. కండూయి యక్. సారీ కండూయి యక్. కండూయి యక్. ఇప్పుడు ధాతో అనుబంధ లోప రాయండి. ఇప్పుడు యక్ తీసుకొచ్చి పక్క తీసుకొచ్చి ప్రత్యయ పరశ్చ ప్రకారంగా కండూయి యక్. కండూయి యక్. ఇప్పుడు ధాతో అనుబంధ లోప కింద రాయండి. దానికి ధాతో అనుబంధ లోప. అనుబంధ లోప వేస్తే ఏమవుతుంది? కండూయి ఇయా ఉంది కదా అంతిమంలో, ఆ యకారం వెళ్ళిపోతుంది. ఆ యకారం వెళ్ళిపోతుంది, తీసేయండి. కండూయి ధాతో అనుబంధ లోప. మళ్ళీ కింద పునః యక్ ప్రత్యయస్యాపి అనుబంధ లోప. యక్ ప్రత్యయస్యాపి అనుబంధ లోప.
యక్ ప్రత్యయస్యాపి అనుబంధ లోపః. యక్ ప్రత్యయం అనుబంధ లోపం చేయండి. యక్ ప్రత్యయస్యాపి అనుబంధ లోపః. ఇప్పుడు కిందండి అంటే యక్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కకారం వెళ్ళిపోతుంది. కండూయి ధాతుకు అనుబంధ లోపం చేస్తే అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? కేవలం కండు మిగులుతుంది, అంటే యకారం పోతుంది. యా చచ జజ యా అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాయండి, రెండు అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? కండు యా, కండు యా, కండు ఊ దిగండి, కండు యా, కండు యా. ఓకే, ఇప్పుడు రాయండి దీనికి ఎదురుగా ఎలా వస్తారు? సనాద్యంత ధాతవః, సనాద్యంత ధాతవః, సనాద్యంత ధాతవః, సనాద్యంత ధాతవః. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అనేన సూత్రేణ యక్ కండూయ్ అనేన సూత్రేణ యక్ ప్రత్యయాంతస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ యక్ ప్రత్యయాంతస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ యక్ ప్రత్యయాంతస్య किं भवति? धातु संज्ञा भवति. यक् प्रत्ययान्तस्य धातु संज्ञा भवति. यक् प्रत्ययान्तस्य धातु संज्ञा भवति. यक् प्रत्ययान्तस्य धातु संज्ञा भवति. సరే, అంటే కండు యా ఉంది కదా, యక్ ప్రత్యయం కండు యక్క యా అయిందా, ఆ యాని ఏదానికి అంతిమం ఉందో మొత్తం మళ్ళీ ధాతు సంజ్ఞ పేరు పెట్టేసామని. ముందు యక్కని ప్రత్యయం, కండు అనే దానికి మాత్రమే ధాతు సంజ్ఞ ఉంది భూవాద ధాతవ ప్రకారం, యక్కి లేదు కదా. ఇప్పుడు సనాద్యంత ధాతవ వచ్చేసి కండు యా మొత్తానికి ధాతు సంజ్ఞ పేరు పెట్టేసింది. అందుకే యక్ ప్రత్యాంతస్య ధాతు సంజ్ఞ భవతి. ధాతు సంజ్ఞ పేరు పెట్టే ఎలా వచ్చింది? వెంటనే మళ్ళీ ధాతుకు అధికారంలోకి వెళ్ళి ప్రతి తెచ్చుకోవాలి. మళ్ళీ కొత్తగా ధాతు సంజ్ఞ ఏర్పడింది అంటే కండు అని కొత్త ధాతు ఏర్పడింది. కండు అని ఒక ధాతు, ఇప్పుడు ధాతు సంజ్ఞ పేరు పెట్టడం వల్ల మళ్ళీ ధాతుకు అధికారంలోకి వెళ్ళి ప్రతి తెచ్చుకోవాలి. అందుకే రాష్ట్రం ధాతో ఇదం అధికార సూత్రం, ధాతో ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే తిక్తౌ చ సంజ్ఞాయాం. ఈ అధికారం ఏముందంట? అస్మిన్ అధికారే, చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్క్రీన్ మీద చూసుకోండి. ధాతో ఇదం అధికార సూత్రం, అస్మిన్ అధికారే పైన చూడండి. సనాద్యంత ధాతవ ధాతో దాని పక్కన క్తిత్ౌ చ, క్తిత్ౌ చ సంజ్ఞాయాం. క్తిచ్ అంటే కకారము తకారము, క్తిత్ౌ చ సంజ్ఞాయాం, తిక్తౌ చ సంజ్ఞాయాం, తిక్తౌ చ సంజ్ఞాయాం. చూసుకోండి ఇదేమంటుంది, రాసుకోండి. తిక్తౌ చ సంజ్ఞాయాం, తిక్తౌ చ సంజ్ఞాయాం. ఇది సూత్రం అండి. ఇదేమంటుంది? తిక్తౌ చ సంజ్ఞాయాం. రాసుకోండి. అనేన సూత్రేణ ఆశీషి విషయే
आशीषि विषये धातोः आशीषि विषये धातोः धातोः तिच् तौ प्रत्ययो भवतः ఒకటి తిచ్ ప్రత్యయం ఒకటి తౌ ప్రత్యయం అండి ఆశీషి విషయే అంటే ఆశీష్ అంటే ఆశీర్వాద విషయంలో అండి ఆశీర్వదించే విషయంలో ఆశీషి విషయ అంటే ఆశీర్వాద విషయంలో ధాతోః ఆశీషి విషయే ఆ షి షి మూర్ధన్య షకారం ఒకటి సంకంలో ఉండే షకారం ఒకటి మూర్ధన్య షకారం ఆశీషి విషయే धातोः धातोः तिच् क्तौ प्रत्ययौ भवतः तिच् क्तौ రెండు ప్రత్యయాలండి ఇక్కడ మనం ఒకటే తెచ్చుకుంటాము తిచ్ ప్రత్యయం ఒకటి మాత్రం తెచ్చుకుంటాం అంటే ఏది ఎక్కడ ఏది కావాలనో అది తెచ్చుకుంటాం అండి తిచ్ క్తౌ ప్రత్యయౌ భవతः తిచ్ క్తౌ ప్రత్యయౌ రెండు నాటి ప్రత్యయౌ భవతః సముదాయేన చేత్ సంజ్ఞా గమ్యతే అది కాదు సముదాయ వాచకే ఉండాలట సముదాయేన చేత్ సంజ్ఞా గమ్యతే సముదాయేన చేత్ సంజ్ఞా గమ్యతే సముదాయేన చేత్ సంజ్ఞా గమ్యతే సముదాయేన చేత్ సంజ్ఞా గమ్యతే సంజ్ఞా గమ్యతే ఓకేనా సరే రాసుకోండి ఈ సూత్రం చేత వచ్చింది మాకు రెండు ప్రత్యయాలు ఉన్నాయి మనకి ఎక్కడ ఇక్కడ తెచ్చుకుందాం అందుకే రాసుకోండి ధాతుకు అధికారం వచ్చింది కండూయ అనే ధాతుకి పక్కలో స్క్రీన్ మీద కనిపిస్తే తిచ్ ప్రత్యయం వచ్చింది తిచ్ ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే కండూయకి పక్కనే వచ్చింది చూడండి కండూయ తిచ్ ఇప్పుడు ఆయన దీనికి మళ్ళీ ఆర్ధధాతుకం శేష అనేన సూత్రేణ తిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి ఈ తిచ్ ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టామండి తిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి తిచ్ ప్రత్యయస్య किं भवति आर्धधातुक संज्ञा भवति तिच् प्रत्ययस्य किं भवति आर्धधातुक संज्ञा भवति आर्धधातुक संज्ञा भवति సరే ఆర్ధధాతుక పేరు ఎలా వచ్చింది వెంటనే ఆర్ధధాతుక అధికారంలోకి వెళ్తాం రాసుకోండి అందుకే ఆర్ధధాతుకే इदम अधिकार सूत्रम अस्मिन् अधिकारे ఈ ఆర్ధధాతుక అధికారం ఏముందంట అస్మిన్ అధికారే మళ్ళీ పైన చెప్పిన విధంగానే అతో లోపః సేమ్ అదే ప్రక్రియ వస్తుంది ఇక్కడ అతో లోపః అనేన సూత్రేణ अतो लोपः अनेन सूत्रेण अकारान्तस्य अंगस्य आर्धधातुके परतः लोपो भवति तिच्చిన ప్రత్యయం ఆ ప్రత్యయం పక్కన ముందు అంగం అండి ముందు ఏంటి కండూయ అనేది అంగం ఆ అంగానికి అంగానికి అంతిమంలో అకారం ఉండాలంట అకారాంతస్య అంగస్య లోపః భవతి అకారం అంతిమంలో ఉండే అంగానికి దానికి లోపం అవుతుంది అంటే అకారానికి లోపం అవుతుంది ఎప్పుడు ఆర్ధధాతుకం పక్కన ఉంటే ఉంది కదా తిచ్ ప్రత్యయం ఆర్ధధాతుకం కదా పక్కన ఉంది కాబట్టి ముందున్నటువంటి అంగంలో ఏమే ఉండాలి అంగానికి అంతిమంలో అకారం ఉండాలి ఆ అకారానికి లోపం అయిపోయింది అంటే ఈ అకారంలో ఉండే అకారానికి లోపం చేసింది ఇక్కడ కూడా సేమ్ అందుకే రాయండి అతో లోపః అకారాంతస్య అంగస్య లోపః భవతి ఆర్ధధాతుకే పరతః ఆర్ధధాతుక పక్కన ఉంటే లోపం అవుతున్నాడు ఆర్ధధాతుకే పరతః తో లోపం చేయండి ఇప్పుడు లోపం చేస్తే ఏమవుతుంది కండూయి యా హలంతం వస్తుంది కండూయి తిచ్
కండూయి టిచ్, కండూయి టిచ్. ఇక్కడ టిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తాం. ముందు చేసుకోవాల్సింది, పర్వాలేదు ఇప్పుడు చేయండి. టిచ్ టిచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః, టిచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః, టిచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః. దీనికి అనుబంధ లోపం చేస్తే కదన్నా, టిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా అవుతుంది? టిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా అవుతుంది? హలంత్యం అండి, హలంత్యంతో చకారానికి అవుతుంది, లషక్వ తద్ధితోనేమో కకారానికి అవుతుంది. ఇంకేం మిగిలింది మళ్ళీ? అప్పుడేమో అప్పుడు ఈ రెండు వెళ్ళిపోయిన తర్వాత చకారం అకారం కలిపి చ. ఇక్కడే ఉన్నాయి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి? సారీ, అది తీసేస్తే కనుక అప్పుడు కా తీసేసాం, అంటే ఒక్క తకారం ఇకారం మిగిలింది అంతే. అంతే మిగిలింది, కరెక్ట్. అకారం తీసేసాము, అంతిమ చకారం తీసే మధ్యలో ఈ టీ మిగిలిన టీ అయిపోయింది, టీ మిగిలింది, అందుకే రాయండి. టిచ్ ప్రత్యయ అనుబంధ లోప, అనుబంధ లోప ఇస్తే టీ మిగిలింది, అందుకే రాయండి. కండూయ్ టీ, కండూయ్ యా హలంతం అండి, అకారం లోప చేసాం మనం. కండూయ్ యా కొంచెం స్పేస్ ఇచ్చి రాయండి, టీ దూరంగా పెట్టుకొని చెవు. ఇప్పుడు మళ్ళీ యా అనంత కదా, వెంటనే లోపో వ్యోధ వలి వచ్చిందన్నమాట. పైన చెప్పిన సేమ్ అండి, లోపో వ్యోధ వలి అనే సూచన రాసుకోండి. లోపో వ్యోధ వలి అనే సూత్రేణ వలి పరతః యకారస్య లోపో భవతి. వలి యకారస్య లోపః ప్రాప్తః, వలి పరతః యకారస్య లోపః ప్రాప్తః, లోపః ప్రాప్తః. వల్ పక్క అంటే ముందుండేటువంటి వల్ అంటే వల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం అండి. అంటే వల్ ప్రత్యాహారం హయవరట్లుండి, హయవరట్లో వాంచి మొదలుపోయిన వల్ ప్రత్యాహారం. ఇక్కడ వా మొట్టమొదటి అక్షరం ఉంది, అంటే వల్ ప్రత్యాహారం తా ఉంది, మర్చిపోయాను, బాగా తా ఉంది. సో వలి ప్రత్యాహారం పక్కన ఉంది కాబట్టి ముందుండేటువంటి యకార లోపం ప్రాప్తమైనమాట. అందుకే వలి పరతః యకారస్య లోపః ప్రాప్తః. సో లోపం చేయబోతుంటే ఏమైంది వెంటనే? పరంతు అచః పరస్మిన్ పూర్వ విధౌ, సారీ ఇది స్థానివదాదేశో నలివిధో రాయండి. స్థానివద్ ఆదేశ స్థానివద్ భవతి రాయండి. పరంతు ఆదేశ స్థానివద్ భవతి ఇది సూత్ర నియమేన, ఇది సూత్రేణ ఆదేశ స్థానివద్ భవతి, ఇది సూత్రేణ ఆదేశ స్థానివద్ భవతి, ఇది నియమేన, ఇది నియమార్థేన అత్ర అకారః స్థానివద్ భవతి. మనం అతో లోపహతు లోపం చేసే కండు యకారం అకారం లోపం చేసే అది స్థానివత్ అవుతుందంట. స్థానివత్ అవుతే ఏమవుతుంది? అప్పుడు వల్ పక్కన లేదు, అచ్చు పక్కన ఉంది. అంటే లోపో వ్యోధ వలి పని చేసుకోబోతుంటే, యకారం లోపం చేసుకోబోతుంటే అది సమస్య వచ్చిందండి. ఇది లోపం చేస్తా లేదు, లోపం చేయట్లేదు. మధ్య నువ్వు వల్ ప్రత్యాహారం పక్కన ఉంటే లోపం చేసుకుంటావు యకారాన్ని. మధ్యలో వలి ప్రత్యాహారం ఎక్కడ ఉంది? స్థానివత్ చేస్తాం, స్థానివత్ చేస్తే అకారం ఉంటుంది, వలి లేదు. ఇక్కడ వలి ప్రత్యాహారం లేదు, ఏముంది? అకారం వస్తుంది స్థానివత్ చేస్తే. అందుకే ఆదేశ స్థానివద్ భవతి ఇది నియమేన అత్ర అకారస్య స్థానివద్ భవతి, అకారస్య స్థానివద్ భవతి. అతః యకారః లోపః నా ప్రాప్తః, అతః యకార లోపః నా ప్రాప్తః. పరంతు యకార లోపం ప్రాప్త కాలేదండి. పరంతు అనల్ విధౌ ఇది సూత్రేణ, అనల్ విధౌ ఇది సూత్రేణ అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. ఇది అలి విధి అంటే పక్కన నిమిత్తం చేసుకొని లోపం చేసుకోబోతున్నావు. అందుకే అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి, అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి, అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి, అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. ఇది అలి విధి కదా, అందుకే ఆదేశ స్థానివత్ కాదు నిషేధించుకున్నమాట. అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. సో
అప్పుడు మళ్ళీ ఉంది అతః పునః యకార లోప ప్రాప్త రాసుకోండి. అతః అందువల్లనే పునః యకార లోప ప్రాప్త. ఎందుకంటే స్థానిక కాలం చెప్పింది కదా, స్థానిక కాకపోతే మళ్ళీ వకారం కనిపిస్తుంది, అకారం కనిపించలేదు. సో అది టీ ప్రత్యయం కనిపిస్తుంది, వలి ప్రత్యాలం కనిపిస్తుంది అన్నమాట. అందుకే పునః యకార లోప ప్రాప్త. పరంతు పునః కానీ మళ్ళీ అచః పరస్మిన్ పూర్వవిధౌ, అచః పరస్మిన్ పూర్వవిధౌ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ పూర్వవత్ పునః స్థానవత్ భవతి. పరనిమిత్తకో యో అజాదేశ పూర్వవిధో కర్తవ్యే. ఎందుకు పూర్వవిధమే కదా, ముందు తిథి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకునే యకారంలో ఉండే అకారం లోపం చేసావు అతో లోపహతోటి. మళ్ళీ ఇప్పుడు దాన్ని తిథి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళా ఆ యకారం లోపం చేసుకోబోతున్నావు, మళ్ళీ దాని ముందుకు పని చేసుకోబోతున్నావు, అది పక్క అంటే ముందుకు పని చేయబోతున్నావు. కాబట్టి ఇది అటువంటి సందర్భంలో స్థానివత అవుతుంది. పూర్వవిధో కర్తవ్యం, మళ్ళీ పూర్వంలో ఏదైనా పని చేసుకుంటామంటే దాన్ని నిమిత్తం చేసుకుని అది స్థానివత అవుతుంది అని చెప్పింది అన్నమాట. అందుకే అచః పరస్మిన్ పూర్వవిధౌ అనే సూచన పూర్వవిధౌ కర్తవ్య పునః స్థానివత్ భవతి. పూర్వవిధౌ కర్తవ్యే అక్కడ ముందు మొత్తం రాయొచ్చాను, అక్కడ చూసుకోవచ్చు. పూర్వవిధౌ కర్తవ్య పునః స్థానివత్ భవతి. అతః పునః కిం ప్రాప్త, యకార లోప నా ప్రాప్త. యకార లోపం స్థానివత్ యకార లోపం కాదు, స్థానివత్ కాకపోతే అవుతుందన్నమాట. అందుకే పునః యకార లోప నా ప్రాప్త, యకారం లోపం ప్రాప్తం కాలేదు. యకార అతః పునః యకార లోప నా ప్రాప్త. పరంతు పునః కానీ మళ్ళీ, పరంతు పునః న పదాంత ద్విర్వచన వరేయ యలోప. ఇది యలోప, ఇది వరే విధికి చూసాం. ఇప్పుడు యలోప, ఇది వరే యలోప డాష్ 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 ఇది సూత్రేణ యలోప విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. ఇది యలోపం, యకారం లోపం చేసుకోబోతున్నావు కదా, ఇది యలోప విధి. అంటే ముందు యలోప అంటే వనస్పతి నిమిత్తం చూపించాము, ఇక్కడ యలోప విధిలో చూపించవచ్చు అనమాట. యలోప విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. ఏంటి యలోప విధౌ అంటే యకారం లోపం చేసుకోబోతున్నావు కదా, ఆధారకు నిమిత్తం చేసుకునే ముందునే లోపో వ్యోరు వలి అనే సూత్రం చేత వలి ప్రత్యాహారం పక్కన ఉంటే లోపం చేసుకోబోతున్నావు. కాబట్టి అటువంటి సందర్భంలో వలి ప్రత్యాహారం నిమిత్తం చేసుకొని ఏదైతే లోపం చేయబోతున్నావు అది స్థానివత్ కాదు అని చెప్పిందన్నమాట. ఏంటి స్థానివత్ కాదు. అందుకే యలోప విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. యలోప విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. యలోప విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. ఆదేశం స్థానివత్ కాదని చెప్పి నిషేధించింది. ఇది యలోప విధే కదా, ఎక్కడ లోపం చేసుకున్నాం, అటువంటి విధిలో ఆదేశం స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానివత్ కాదు అన్నప్పుడు ఏమవుతుంది, అతః పునః లోపో వ్యోరు వలి ఇది సూత్రేణ లోపో వ్యోరు వలి ఇది సూత్రేణ యకార లోపః భవతి. యకార లోపః భవతి. ఇప్పుడు యకార లోపం చేయండి. అప్పుడు కండు టీ ఉంది కదా, యకా పోతే కండు టీ వచ్చిందండి. కండు టీ యాది చేసేయండి. లోపం చేయమని చెప్పింది కదా, స్థానం కంటే లోపం వేరు వచ్చేసి లోపం చేసింది. కండు కింద దాన్ని కండు టీ. ఇప్పుడు దీనికి ఎదురు దాన్ని మన కృత్ తద్దితి సమాసాశ్చ ముందు చెప్పిన విధంగానే అనే సూచన కండూతి ఇత్యస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూచన తి ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తి ప్రత్యయం ఏదానికైతే అంతిమం లేదో మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞా పేరు వచ్చేస్తుందట. అందుకే తి ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ తి ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇప్పుడు కండూతికి మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టాం. ఓకే, సో ప్రాతిపదికం పేరు పెట్టడం ఎలా వచ్చింది రాయండి. ప్రాతిపదిక కింద రాయండి. ప్రాతిపదికం పేరు పెట్టడం. ప్రాతిపదిక పునః ప్రథమా విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. ప్రథమా విభక్తి ఏకవచనే కిం భవతి, సుప్రత్యయః భవతి. రాయండి సుప్రత్యయం.
కండూతి సు, కండూతి సు, కండూతి సు. కండూతి సు. ఇప్పుడు మళ్ళీ పునః సు ప్రత్యయస్య అనుబంధ లోపః రాయండి. కండూతి సు పెట్టి దానికి ఎందుకు రాయండి? సు ప్రత్యయస్య అనుబంధ లోపః, సు ప్రత్యయస్య అనుబంధ లోపః. లోపం చేస్తే అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? సు, సు ఉకారం వెళ్ళిపోతుందండి, సు మిగులుతుంది. రాయండి కండూతి స్ కింద రాయండి. కండూతి స్, ఊ వెళ్ళిపోతుంది, స్. మరి దానికి ఎదుగు రాయండి కింద. ససజుసోరుహు, 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 ససజుసోరుహు అనేన సూత్రేణ పదాంత సకారస్య రూ భవతి. పదానికి అంతిమంలో సకారం ఉంది కదా, పదాంత సకారస్య రూ భవతి. ఇది వచ్చేసి అంతిమంలో సకార రూ చేస్తా ఉంటుంది, ఇస్సు కదా, దానికి రూ చేస్తా ఉంటుంది. అందుకే పదాంత సకారస్య రూ భవతి అనేన పదాంత సకారస్య రూ భవతి. రూ చేయండి. ఇప్పుడు కండూతి సు ఉంది కదా, ఆ సుకి రూ చేస్తే కండూతి రూ వచ్చిందన్నమాట. కండూతి రూ, కండూతి రూ. మళ్ళీ దాన్ని దానికి ఎదురు కండూతి రూ రాసే కింద దానికి ఎదురు దాన్ని రూ ఇత్యస్య అనుబంధ లోపః, రూ ఇత్యస్య అనుబంధ లోపః. రూకి అనుబంధ లోపం ఇస్తే రేపం వెళ్తుంది, ఊ వెళ్ళిపోతుంది, రూలో ఉండే ఊ వెళ్ళిపోతుంది. అందుకే రూ ఇత్యస్య అనుబంధ లోపః, రూ ఇత్యస్య అనుబంధ లోపః. రూలో ఉండే ఊ వెళ్ళిపోయింది, అప్పుడు రేపం ఉంది, రా రా హల్లు మాత్రమే వెళ్ళినట్టు. అందుకే కండూరు అయిపోయింది. కండు రా రా రేపం, కండు రా. దీనికి ఎదుగు దాని ఇప్పుడు విరామోవసానం, విరామోవసానం, విరామో అవసానం, విరామోవసానం, విరామోవసానం అనేన సూత్రేణ రేపస్య అవసాన సంజ్ఞా భవతి. అంటే రకారస్య అనేన సూత్రేణ రకారస్య రేపానికి, రేపస్య అనేన సూత్రేణ రేపస్య కిం భవతి? రేపస్య అవసాన సంజ్ఞా భవతి, అవసాన సంజ్ఞా భవతి, అవసాన సంజ్ఞా భవతి. రేపస్య అవసాన సంజ్ఞా భవతి. సరే, అవసానం పేరు పెట్టిన ఎలా వచ్చింది? కింద రాయండి. అంటే రేపానికి అవసానం ఒక పేరు పెట్టాం, పేరు పెట్టితేనే ఖరవసానయోర్ విసర్జనీయ రాయండి. ఖరవసానయోర్ విసర్జనీయ. అక్కడ విసర్జనీయ నేను పూర్వవత్ అని చెప్పండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం కోసం ఇక్కడ పూర్తి చెప్తున్నామంట. ఖరవసానయోర్ విసర్జనీయ. అక్కడ డైరెక్ట్ గా సు తీసుకొచ్చి సుకు విసర్జన చేసే ఏం చెప్పకుండా ఇక్కడ ఒకసారి మళ్ళీ ఆవృత్తి కోసం మీకు అలవాటు కావడం కోసం మళ్ళీ ఒకసారి చెప్పాను. ఖరవసానయోర్ విసర్జనీయ, ఖరవసానయోర్ విసర్జనీయ. ఇది వచ్చేసి ఆ రేపానికి విసర్జన చేస్తున్నాం అంట. ఇప్పుడు కండూరు వచ్చింది కదా, రేపం ఉంది, కండూరు అయిపోయింది. అప్పుడు ఆ రేపానికి అవసానం పేరు పెట్టాము, అవసానం పేరు పెట్టిన వెంటనే ఖరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం వచ్చేసింది, విసర్జన చేసింది. అందుకే అనేన సూచన అవసానస్య రకారస్య విసర్గ భవతి. అవసానం అంటే అంతిమ స్థితి అన్నమాట, రకారం ఇంకే మార్పులు జరగవు. అందుకే అవసానస్య రకారస్య విసర్గ భవతి, అవసానస్య రకారస్య విసర్గ భవతి, అవసానస్య రకారస్య విసర్గ భవతి. విసర్గం చేయండి. ఇప్పుడు కండూతి విసర్గం రావడానికి ఇన్ని ప్రక్రియ, ఇంత ప్రక్రియ ఉందండి ఇదంతా. కాబట్టి ఇదంతా ముందు చెప్పుకున్నామంటే నేను ఎక్కువగా చెప్పకుండా డైరెక్ట్ గా పూర్వవత్తు సు ఇత్యస్య విసర్గ భవతి అని చెప్పి రాసేస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆవృత్తి చేయించాను. కండూతి ఇది రూపం సిద్ధ్యతి. ఓకే, వచ్చిందండి. ఇది ఇక్కడ ఇది ఎలోప విధి, అంటే ఎకాలను లోపం చేసుకునే టైంలో ఇది స్థానివత్ కాదు. అది నువ్వు ఎలా నిమిత్తం చేసుకో, అది పూర్వంలో విధి అయినప్పటికీ కూడా, అది విధి అయినప్పటికీ కూడా అది మొత్తానికి స్థానివత కాదు. ఎందుకు? ఇది ఎలోప విధి. ఎకాలను లోపం చేసుకునే స్థానం ఏది స్థానివత్ కాదు. ఎలోప విధవు స్థానివత్ నా ఆదేశం స్థానివత్ నా భవతి. అందుకే స్థానివత్ కాలేదు కాబట్టి లోపో వేరు వల్లి వచ్చేసి ఆ ఎకాలని లోపం చేసేసింది. కాబట్టి కండూతి అనే రూపం మనకు సిద్ధించింది. అందుకే కండూతి చిన్న డాష్ ఇచ్చి ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? కండూతి ఇతి రూపం సిద్ధ్యతి. ఈ రకంగా యలోప విధికి కూడా మనం ఉదాహరణ చూసాము. ఓకేనా? ఇప్పుడు ఇందులో సందేహం ఉందండి?
మన ప్రకృతి సూత్రం ఏ రకంగా వినియోగించబడి అందరికి అర్థమైందా? ఓకే అండి, అస్తు. నాకు కొంచెం అనుమానం ఉందండి. నాకు కొన్ని చోట్ల ఎట్లా అంటే కనుక కండూయ ఉంది కదా, అది ఏమో ధాతువు. కండ్వాదిభ్య ఎక్ వల్ల ఏమవుతుంది, కండ్వాదిభ్య ఎక్ అంటే కనుక ఆ గణంలో ఉండే ధాతువులన్నిటికీ కండ్వాది గణంలో ఉన్న ధాతువులందరికీ ఎక్ ప్రత్యయం వస్తుంది. ఎక్ ప్రత్యయం వస్తుంది. ఎక్ ప్రత్యయం ఏమవుతుంది, అది ఆర్ధధాతుకం అవుతుందా అప్పుడు? అంటే ఆర్ధధాతుకం అవుతుంది. సార్వధాతుక ఆర్ధధాతుక యోహో అనేన సూత్రేన అప్పుడు అక్కడ ఊ ఉంది కదా, అది అంగం అవుతుంది కదా. కండు అంగం అవుతున్నప్పుడు సార్వధాతుక ఆర్ధధాతుక యోహో అనేన సూత్రేన గుణః భవతి. గుణః భవతి కింగితి చ నిషేధిస్తుంది. ఎక్కు కదా, కింగితి చ నిషేధం అయిపోయింది. కరెక్ట్, కింగితి చ నిషేధం అయిపోయింది. కానీ మనం అందుకని రాలేదు. ఓకే, అంతవరకు బాగుంది. నేను అది మిస్ అయ్యాను. కిన్నితీచ అనే సూత్రం కరెక్ట్, ఇది కిక్ కాబట్టి. కానీ తర్వాత ఏమవుతుంది అంటే ఎక్ స్థానంలో మళ్ళీ తిన్ వస్తుంది కదా, అంటే ఇది కూడా ఎక్ లాగానే ఉన్నట్టు కదా. సో కండూయ స్థానంలో రాలేదు, ఎక్కు స్థానంలో రాలేదు. ఆ కండు ధాతుకు ఎక్కు ప్రత్యయానికి కలిపి మొత్తం ధాతు అయిపోయింది. ఆ ధాతును నిమిత్తం చేసుకొని మళ్ళీ కండూయ అనే ధాతును ఆర్డర్ చేసుకొని మనం ప్రత్యయం తెచ్చుకున్నాం, ప్రత్యయం తెచ్చాం. ఓకే అండి, ఇప్పుడు అర్థమైంది నాకు. సో ఇది ఏమవుతుంది, కండూయ ప్లస్ ఎక్ మొత్తానికి ఆ సముదాయానికా? ఓకే, కృదంత ప్రత్యయం తెచ్చారు. ఇప్పుడు కృదంత ప్రత్యయం తీసుకొచ్చి దాన్ని పక్కన పెట్టారు. ఓకే అండి, అది కొత్తగా ధాతు ఏర్పడింది కాబట్టి మళ్ళీ ధాతుకు అధికారికి ప్రతి తెచ్చుకున్నాం. సరే, ఇది కూడా ఆర్ధాతుకం కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకొని మీరు గుణం చేసుకోవాలని కూడా ఏముంది, గుణం ప్రాప్తం కాదు. ఒకవేళ ఉపదాన గుణం చేస్తా అనుకునే యథంకథం చేస్తా అనుకునే కూడా ఇక్కడ కిత్ ప్రత్యయం ఉందన్నమాట. ఇక్కడ కిత్ ప్రత్యయమే కాబట్టి కాదు. ఓకేనా? కృదంతంలో కూడా అవుతుందా? అర్ధధాతుక ప్రత్యయాల్లో గుణం వస్తుంది. సార్వధాతుక అర్ధధాతుక యోగం ఏ ప్రత్యయమైనా వస్తుంది కానీ కిత్ ఉండకూడదు. ఓకే, అందుకే గుణం రాదు. ఓకేనా? అందుకే కృదంతం అయిపోయింది, అందుకని అది సంజ్ఞ అయిందా? ఓకే అండి, ఇప్పుడు అర్థమైంది. ధాతు రూపంలో ఉన్న దాన్ని మనం సంజ్ఞలోకి నామపదంలోకి మార్చేసాం. కండు ధాతు ఎక్కని ప్రత్యము అన్నిటి కలిపి ఒక ధాతు పేరు పెట్టాము. ధాతుని పేరు పెట్టడం వల్ల మళ్ళీ ప్రత్యయం తెచ్చుకున్నాము. ఆ తెచ్చిపెట్టి ఆర్ధాతుకం కాబట్టి అతో లోపం వచ్చేసి అది ముందుండే అంగంలో ఉండే అంతిమ ఆకారం లోపం చేసింది. లోపం చేసిన వెంటనే లోపం వివిధ వాళ్ళు వచ్చేసి లోపం చేసుకుంటాను. ఇక్కడ ఓన్లీ యా వల్ ప్రత్యాయం పక్కన ఉంది, యా ఉంది ముందు, అందుకే లోపం చేస్తాను. లేదండి లోపం చేయనికి లేదు. ఆదేశాలు ఏవచ్చినా నువ్వు లోపాదేశం యకారంలో ఉండే ఆకారం లోపం ఆదేశం చేసావు, అది స్థానివత అవుతుందని చెప్పింది. లేదంటే స్థానివత కాదు, అనల్విధ ఇది అలివిధి కాబట్టి కాదని చెప్పింది. మళ్ళీ అచయపదస్మి పూర్వ విధ వచ్చేసి అనేది అది అలివిధి అయినప్పటికీ కూడా పూర్వంలో విధి చేసుకోబోతున్నావు కదా, ఇబ్బంది లేదు, స్థానివత అవుతుందని చెప్పి మళ్ళీ చెప్పింది. లేదంటే ఎలా చేసుకుంటావు, ఇది కాదు, ఇది యలోప విధో స్థానివత నా భవతని చెప్పి మహర్షి పాణి చెప్పారు. ఇక్కడ ఇది యకారం లోపం చేసుకున్నప్పుడు అయితే నీకు భలే పూర్వ విధి కావచ్చు, పూర్వ విధి అయినప్పటికీ కూడా ఇది స్థానివత కాదు. కాబట్టి ఇది యలోప విధిలో మటుకు స్థానివత కాదని చెప్పి నిషేధించింది. అందుకే కండూయిలో ఉండే యకారం వెళ్ళిపోయింది, కండూతి మళ్ళా తెచ్చుకొని దాన్ని విసర్గం చేసుకుంటే కండూతి అనే రూపం మనకు సిద్ధించింది. ఓకే, ఈ రకంగా మనం యలోప విధిలో ఉండేటువంటి ఉదాహరణ చూసాము. రేపు చికీర్షక చేయటానికి ఇష్టపడేవాడు, ఇది స్వర విధి. ఉదాత్త అనుదాత్త స్వరం కూడా దీంట్లో ఉంటుంది. అది ఏ రకంగా అనేది మనం రేపు చూద్దాం. ఇది కొంచెం చాలా అర్థం చేసుకుని చాలా క్రిటికల్ గా ఉంటుంది, కానీ అర్థం చేసుకుని చాలా ఆనందం కూడా వస్తుంది. అత్యంత కఠినమైనది, అత్యంత సరళమైనది. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ రూపసిద్ధి చేసిన తర్వాత చాలా మందికి మీకు రూపసిద్ధి మీద ఒక ఐడియా, అవగాహన వచ్చేస్తుందండి. రేపు ఒకటి మటుకు ఇది ఒకటి బాగా అర్థం చేసుకున్నా అంటే మిగిలిన రూపసిద్ధులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి ఒక పటుత్వం వస్తుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇది రేపు చెప్పుకున్నామండి. అస్తు. సో ఇంకేదైనా సందేహాలు అంటే మన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు,
मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। धन्यवाद महोदय। धन्यवाद महोदय। ओम नमस्ते सर। नमस्ते। नमस्ते महोदय। सर्वेभ्यो नमः। सर्वेषां शुभरात्रि। धन्यवाद महोदय।